నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కొమ్మినేని శ్రీనివాస్కు బెయిల్ వచ్చిన అనంతరం పొన్నవోలు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, వైసీపీ మేము గెలిచాము అంటూ చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి ఇది ఒక చెంపపట్టు అనడానికి కానివ్వండి, ఏ విధంగా చూడాలి, ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసుమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం. అమరావతి మహిళలపైన అనుచితంగా మాట్లాడినందుకు కానీ కొమ్మినేని శ్రీనివాసరావు, అదేవిధంగా కృష్ణరాజు కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది సార్. మరి మొత్తానికి కొమ్మినేని శ్రీనివాస్కి అయితే సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. ట్రయల్ కోర్టు నిబంధనల మేరకు ఆయనకి బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే కొమ్మినేని శ్రీనివాస్కు బెయిల్ వచ్చిన అనంతరం వైసీపీ మేము గెలిచాము అంటూ చేసుకుంటున్నటువంటి ప్రచారం కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక చెంపపట్టు అనడం కానివ్వండి, మెయిన్గా పొన్నవోలు కామెంట్స్, ఇది అక్రమ అరెస్టు, పోలీసులంతా కూడా అధికారుల మెప్పు కోసం ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, సో ఇప్పుడు మేము సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యాం, బెయిల్ వచ్చింది, ఇటువంటి కామెంట్స్ అన్నింటినీ కూడా ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు ఇందులో ఏముందన్నప్పుడు ఎవరినైనా సరే అరెస్ట్ చేసి ఎక్కువ రోజులు పెట్టలేరు. ఇప్పుడు ఈ కోర్టులో బెయిల్ రాకపోతే ఇంకో కోర్టుకి వెళ్ళి బెయిల్ తెచ్చుకుంటారు. ఈ కోర్టులో శిక్ష పడిపోతే ఇంకో కోర్టులో రద్దు చేస్తుంది, లేకపోతే స్టే ఇస్తుంది, ఉపశమనం బెయిల్ ఇస్తున్నారు మళ్ళీ తిరిగి. లేకపోతే 15 ఏళ్ళ పాటు తిరిగినా కానీ ఎవరండి మాకు తెలియదండి అన్నట్టు ఉంటున్నారు. ఇవన్నీ సహజంగా జరుగుతాయి. దాని గురించి పెద్ద చెంపపెట్టు గడ్డి పెట్టారు ఇలాంటి అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వ్యవస్థల పట్ల సామాన్యుడికి ఆసక్తి పోయింది, ఓ రకంగా అపోహలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి దాని గురించి మనం ఎక్కువ మాట్లాడుకోకూడదు, అలాగే ఎవరిని కించపరచకూడదు, ఆపాదించకూడదు. కాబట్టి అనేక ఆంక్షలు ఉన్నాయి, కాబట్టి మాట్లాడడానికి పరిమితం ఉంది. మన కోసం ఉన్న వ్యవస్థనే, మనం నమ్ముకున్న వ్యవస్థ చిన్న చిన్న పొరపాట్లు జరగవచ్చు ఎప్పుడన్నా కొంతమంది వ్యక్తుల వల్ల, కానీ వ్యవస్థ మాత్రం ఆపాదించకూడదు. ఇది మెయిన్. అసలు పొన్నవోలు కానీ అంత బాధపడిపోతున్న పొన్నవోలు అన్యాయం జరుగుతుందన్నప్పుడు హైకోర్టు కిందకి వెళ్ళాడు, సుప్రీంకోర్టు కిందకి వెళ్ళాడు. ఇక్కడ సుప్రీంకోర్టులో మీ వాళ్ళు ఉన్నారనుకుంటున్నారా అని ఎవడనంటే ఇలాంటి రకరకాల వస్తాయి వ్యాఖ్యలు. ఇప్పుడు నోటికి మాట తెగులు, నీటికి నాచు తెగులు అంటారు. కాబట్టి ఆయన వయసు రీత్యా ఆ కోర్టులో జడ్జి గారు అలా అభిప్రాయపడ్డారు. ఇతను వృద్ధుడు, అసలు ఈ ప్రభుత్వం సర్లే పోనే సావనే వదిలేసి ఉండొచ్చు. అర్థమైందండి. ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారు చాలా సన్నిహితుడు. ఒకనొకప్పుడు చంద్రబాబు నాయుడు గారు చుట్టూ దడిగట్టున అతనే ఉండిపోడు, ఎవరిని దగ్గర కూడా రానిచ్చేవాడు కాదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారి భార్యకి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగం ఇప్పించాడు మంచి కీలకమైన స్థానంలో. ఇలాగా కొమ్మినేని శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడు గారు చాలా దగ్గరగా ఉండేవాడు. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు బయటకు వచ్చి తిడతారు ఆయన. దాని శాపం. ఇలాగా చంద్రబాబు గారు మామూలుగానే పెద్ద మనిషి, సహృదయుడు, చాలా పెద్దోడిని ఎందుకు ఇబ్బంది పెడతాం అని చెప్పుకుంటారు. అందుకని కొంచెం స్లో చేసి ఉంటారు వీళ్ళు. హైకోర్టుని కాదని ఓవర్టేక్ చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళడానికో వాళ్ళు డెఫినెట్గా అడగొచ్చు. వాళ్ళు ఇతను హైకోర్టు కదా వెళ్ళాలి సార్, మీరు ముందు హైకోర్టుకి పంపించమనండి, మీరు సుప్రీంకోర్టుకి ఎలా వస్తారని వీళ్ళు లాయర్లు అడుగుతారు. లేదా నాట్ బిఫోర్ మీ అని చెప్పండి అని చెప్పి అడిగేస్తారు. వాళ్ళు అలాగే అంటారు, మొగమాటలాగా అన్నారు. ఏదో ఒకటి వంకెట్టి కోర్టులో న్యాయమూర్తులకి ఆపాదించేస్తారు, వాళ్ళే న్యాయవాదులు కూడా ఆపాదించేస్తాళ్ళు. చెయ్యి మాకు నా ముందు వద్దు, నేను చెప్పను దీనికని చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు. అలా చేస్తారు వాళ్ళు. అలా ఎందుకు చేయలేదంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే సరే సావనే వదిలేయండి అనుకున్నారన్నమాట. 2-3 రోజులు పెట్టాను చాలు, ఒక వార్నింగ్ లాంటిది. మరి నిజంగా వ్యాఖ్యలు చేసినోడు ఆడే కదా, అతనికి శిక్ష పడుద్ది, గట్టిగా నలుపుతారు అతన్ని. ఇతను ఇంక మళ్ళీ భవిష్యత్తులో నోరెత్తే మళ్ళీ ఇలా ఉంటుంది అబ్బాయి అని చెప్పి వార్నింగ్ అన్నమాట. సార్, ఇప్పుడు కృష్ణరాజు నాకు సాక్షి ఛానల్లో గుర్తింపు వచ్చింది, నేను చంద్రబాబు టీడీపీ పైన వ్యతిరేకంగా మాట్లాడతాను, సో అందుకే నన్ను కొమ్మినేని పిలిచేవారు, ఇటువంటి వ్యాఖ్యలన్నీ కూడా విన్నాము. ఇప్పుడు వైసీపీ ఈ బెయిల్ తోటి గెలిచాము అని ప్రకటించుకోవడం అంటే ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల మేము గెలిచాము అని చెప్తుందా, లేదు అంటే అసలు గెలిచాము అనే ప్రచారం చేసుకోవడాన్ని ఏ విధంగా చూడాలి? ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదురా బాబు, ప్రజల్లో పలచనవుతున్నాం, ప్రజలు మనకి ఇంకా దూరం అవుతున్నారు, ఇప్పటికే దూరం పెట్టేశారు మనల్ని, మనలో పశ్చాత్తాపం పరివర్తన లేదు, మనం ఎందుకు ఓడిపోయాం సమీక్ష లేదు ఇప్పటికీ, ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండాలి, ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రజల దగ్గర చేసుకోవాలన్న ఆలోచన ఏమాత్రం లేదని అర్థమవుతుంది అందరికీ. దీనివల్ల ఇంకా దూరం అయ్యారు. యాక్చువల్గా అయితే ఒక పార్టీ ఓడిపోయిన తర్వాత, సంవత్సరం అయిన తర్వాత ఎంతో కొంత వాళ్ళ గురించి కోపం తగ్గుద్ది. కానీ ఇతను కోపం తగ్గుతుంది అనుకున్నప్పుడల్లా బయటకు వచ్చి తన ముఖం చూపించి ఇంకా కోపాన్ని పెంచిపోతున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి, నేను అందుకని చెప్తున్నాను, అతను ఆచూకీ ఉండి మళ్ళీ అడ్రస్ ఉండడు. అతను అసలు ఆ పార్టీ ఏముండదు, ఎన్నికల్లో పోతాడు, ఈ లోపల జైల్లో పోతాడు అంటున్నాం. ఖచ్చితంగా పోతాడు, ఇవాళ కాదు రేపు వెళ్తాడు. ఎందుకంటే అతను చుట్టూ అన్ని ఉచ్చులు ఉన్నాయి, ఆ ఉచ్చులు అన్నింటినీ కొరికేసి నైలాన్ వాళ్ళు వేసారు వాళ్ళు. ఈసారి కొరికి వెళ్ళిపోతాం ఉండదు, అంచేతగా లేట్ అవుతుంది. ఇప్పుడు దీనికి తాత్కాలికంగా విజయం సాధించాను గంతులే చేస్తే ఎవడొద్దన్నాడు. ఇది విజయం ఏమిటి,
అతనేమి చాలా శుద్ధపోస ఇతనని తీర్పిచ్చేసారు వాళ్ళు ఏమన్నా, ఇతను ఏం తప్పులేదని ఏమైనా ఇచ్చారు. బెయిల్ ఎవరికైనా వస్తుంది, మర్డర్ చేసినప్పుడు కూడా బెయిల్ వస్తుంది. మర్డర్ చేసినప్పుడు బెయిల్ రాదు, 45 రోజులు కాకపోతే 60 రోజుల్లో బెయిల్ వస్తుంది. అంటే మర్డర్ చేయలేదని అర్థమా? వాళ్ళ బాబాయ్ మర్డర్ చేసిన వాళ్ళందరికీ కూడా కొంతమంది బెయిల్ వచ్చింది కదా, వాళ్ళు మేమే చంపేసేవన్న వాళ్ళు కూడా బెయిల్ వచ్చింది కదా. మంచిగా బెయిల్ రావడం విజయం అనుకుంటే మీరు అక్కడ ఆగిపోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ వచ్చి బయట తిరుగుతున్నాడు కదా, మేము శుద్ధపోసలు అనుకుంటున్నారు కదా, రేపో మాపో అది బిగుసుకున్న తర్వాత తెలుస్తుంది మీకు. అంటే మీకు ధైర్యం ఉండొచ్చు. శిక్ష ఖాయం అయిపోయినా కానీ గాలి జనార్దన్ రెడ్డి శిక్ష అతన్ని తీర్పు స్టే ఇచ్చారు కదా, అలాంటిది ఏమైనా జరుగుద్దేమో. ఆ జరిగే టైంకి ఏం చేయాలో తెలుసు, అర్థమైందండి. ఇప్పుడు ఈ అమరావతి ఇష్యూ అంతా కూడా కావాలనే జగన్మోహన్ రెడ్డి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో దాన్ని డైవర్ట్ చేయడానికి తెరపైకి తీసుకొచ్చారు అనే ప్రచారం సాగుతుంది సార్. మీరు అతను ప్రతినిత్యం ఏదో మాట్లాడతారండి, అలాగా దాన్ని కంటిన్యూ చేస్తారు, మనుషుల్ని ఇరిటేట్ చేస్తారు వీళ్ళు. అందుకని మేము ఈ మొదటి సంవత్సరం ఏం చెప్పామంటే మొగ్గలను తుంచేయాలి, తోటకూర నాడే దండించాలి, తోటకూర దొంగిలించినాడే దండించాలని చెప్తే, ఎందుకంటే వీళ్ళు ఎవడు నోరెత్తి మాట్లాడినా మొగం పగలు కొడుతుంటే దారిలోకి వస్తారు వీళ్ళు. లేదంటే కొన్నాళ్ళు పోయేటప్పటికి అదే మాట్లాడుతూ ఉంటారు, ఏమంటలేదు కదండి. ఇప్పుడు ఏముంది, తర్వాత న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాలు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయో చూస్తున్నాం మనం. వాళ్ళు ఏంటంటే మనకు ఉన్నంత కోపం వాళ్ళకి ఎందుకు ఉంటుంది, వాళ్ళు అటు ఇటు రెండు సమానంగా చూస్తారు, న్యాయంగా చూడాలి, ధర్మంగా చూడాలనుకుంటారు. ఒకసారి కొంచెం ఎక్కువ న్యాయం చేస్తూ ఉంటారు వాళ్ళకి. మనం ఏం చేయలేము అది, ఎందుకంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్ని బట్టి, ఆ న్యాయవాదులు ఆర్గ్యుమెంట్, వాళ్ళు చూపించిన ఎవిడెన్స్లు వాటిని బట్టి ఉంటుంది. యువతల వాళ్ళు కూడా ఏదైనా తినేసి వాళ్ళ దగ్గర వదిలేస్తారు. అంచేత ఎందుకంటే వీళ్ళు సరైన మనుషులు కాదు, వీళ్ళకి మాటలతో వినరు వాళ్ళు. మంచి మనిషికో మాట, మంచి కొట్టుకో దెబ్బ అంటారు. వీళ్ళకి ఏం చేసినా అంత తేలిగ్గా లొంగి రకాలు కాదు. వాళ్ళు సిగ్గు లేకుండా, సంవత్సరం తిరగకుండా, జనం ఊసినా కానీ వాళ్ళు ఇంకా అదే మాటలు, అదే ప్రవర్తన, అదే అస్సలు సమీక్ష చేసుకోకుండా, పరివర్తన లేకుండా ఏం జరిగిందో, మనం ఏం తప్పు చేసావు అనేటువంటి పశ్చాత్తాపం లేదు వాళ్ళకి. వాళ్ళ పట్ల మనుషులకి ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకి ఇవ్వకూడదు, జంతువులకి, క్రూర మృగాలకి, విష సర్పాలకి ఇచ్చే ట్రీట్మెంటే వాళ్ళకి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.